సూర్యాపేట జిల్లా కోదాడలో స్వాతంత్ర్య వేడుకల వేళ ఉధృత చోటు చేసుకుంది. కోదాడ మున్సిపల్ ఆఫీస్ వద్ద పులి రత్నమ్మ అనే మహిళ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. తమను ఉద్యోగాల నుంచి కావాలని తొలగించారని తల్లి కూతుళ్లు రత్నమ్మ, జ్యోతి ఆరోపించారు. తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో మున్సిపల్ ఆఫీస్కు జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి తన సమస్య విన్నవించారు. భర్తీ చేసాం మేము ఉద్యోగాలు అంటారు. అట్లట్లా మేడం అమ్మ సర్వీస్ దా చేయాలంటే లేదు, రూల్స్ లేదు అంటారు. అక్కడ సర్వీస్ భక్తులు 2 కాగితాలు ఎవరు చింపుకోరు మేడం, నాకు తెలియదు, అది నాకు అవసరం లేదు అంటారు. అంటే అదేంది మేడం, మరి న్యాయం లేదా? మరి రౌండ్ ఆఫ్ ఎవరు చేశారంటే నాకు అవసరమా మీరు చూడాలని? ఓటు మీరు ఏడ చెప్పండి, మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ గొప్ప చెప్తా ఉంటాం. పోలీస్ స్టేషన్కి ఎందుకు మేడం? 5 రోజులు తీసుకొని వచ్చిన పెద్ద మనుషుల్ని అస్సలు ఎంటలే, భార్య గారు ఎంటలేదు అంటారు. ఆయన చెబితే నేను ఎంత పులి రత్నమ్మ అనే ఎంప్లాయీ మా దగ్గర జాబ్ చేస్తున్నారు. ఆవిడ ఈ నెల ఆగస్టులో తన రిటైర్మెంట్ ఉంది. దానికి గాను యాజ్ పర్ రూల్ ప్రకారంగా 6 months బిఫోరే మనం నోటీస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం అఫీషియల్గా వాళ్ళకి నోటీస్ జారీ చేయడం జరిగింది. వాళ్ళు తీసేసారు, వాళ్ళు తీసుకోలేదు. ఈసారి పంపించినప్పుడు తీసుకోలేదు, రెండోసారి పంపించినప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేరు. ఆఖరికి మన నుంచి రిటైర్మెంట్ నోటీస్ ఏదైతే తీసుకున్నారు వాళ్ళు ఇస్తారు. సర్వీస్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రిజిస్టర్ కూడా కావాలని వాళ్ళు అడగడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏదైనా మనం రిజిస్టర్లో ఎంట్రీ చేసేటప్పుడు కానీ తప్పు పొరపాటుగా ఒక లెటర్ పడితే రౌండ్ చేసి దాంట్లో ఇనిషియల్ చేయడం జరుగుతుంది, ఏ ఆఫీసర్ అయినా సరే. అదే వాళ్ళ రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఎంట్రీ చేసేటప్పుడు 65 ఒక లెటర్ తప్పు పడేది. పడినప్పుడు వాళ్ళు రౌండ్ చేసి దాన్ని కరెక్షన్ చేశారు. 25 రిటైర్మెంట్ అనేది రాశారు. అప్పుడే 25 రిటైర్మెంట్ అంటే లాస్ట్ గ్రేడ్ వాళ్ళకి గతంలో 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు 61 సంవత్సరం అనేది కామన్గా చేసింది. కాబట్టి 26లో ఆగస్టులో రిటైర్మెంట్ అవ్వాలి. దానికి గాను నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని ఏంటంటే ఏదైతే కరెక్షన్ ఉందో అది ఎందుకు కరెక్షన్ చేశారనేది వాళ్ళ వాదన. ఏదైనా కానీ ఒక ఎంప్లాయీకి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీనే క్రైటీరియా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అనేది జరుగుతుంది.